నమస్తే. 12 రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో నేను ఉగాది రాశి ఫలాలు చేసేటప్పుడు మే నెలలో 3 ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం, అవునా? అయితే గురు భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరంన్నరకి మారుతారండి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు. అయితే ఈ 3 ప్లానెట్స్ కూడా శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి. సో ఆయన మొన్ననే మారారు, మార్చి 30 మనం చెప్పుకున్నాం అది. ఈ 4 ప్లానెట్స్ కూడా అంటే 4 మేజర్ ప్లానెట్స్ విచ్ హ్యావ్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా? ఉంటుంది. కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది. ఎందుకని? శని భగవానుడు మారినప్పుడల్లా 2.5 సంవత్సరాలకు మారుతారు. సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో 2.5 సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం, సంవత్సరాంతం ఆయన అష్టమంలోనో వ్యయంలోనూ ఉంటే సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి. రాహు భగవానుడు, కేతు భగవానుడు సంవత్సరంన్నరకి మారుతారు. ఈ సంవత్సరంన్నరకే మారే ఈ టైము గురు భగవానుడు, రాహుకేతు భగవానులు ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ ఒక 3 days గ్యాప్లో మారుతున్నారు. అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్సప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా డిస్క్లైమర్, అంటే మనం ఆర్చి అడుగు వేయడానికి కానివ్వండి, మన మంచి చెడులు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు, లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా, లేకపోతే జాబా, ఉద్యోగపరంగానా, లేకపోతే బిజినెస్ పరంగానా, వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది, వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా? మరి కన్యా రాశి వారికి మనకి ఈ మే నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా? మరి కన్యా రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు. బుధ భగవానుడు మీకు రవి భగవానుడితో కలిసి అష్టమానికి వెళ్ళిపోతారు. రవి భగవానుడు ఆల్రెడీ అష్టమంలో గోచారం మొదలుపెట్టారు. మే 7వ తారీఖు తర్వాత బుధ భగవానుడు కూడా వెళ్తారు. గురు భగవానుడు దశమ స్థానంలో మే 15 నుండి, కుజ భగవానుడు 11వ స్థానంలో గోచారం చేయడము, కేతు భగవానుడు మీకు 12వ స్థానం నుంచి మీకు మీ రాశి నుంచి 12వ స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కన్యలో గోచరిస్తున్న కేతు భగవానుడు 12వ స్థానానికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ రాహు భగవానుడు, శని భగవానుడు, శుక్ర భగవానుడితో కలిసి మీకు సప్తమంలో ఉన్నారు. బుధ భగవానుడు ఎలాగో అష్టమానికి వెళ్ళిపోతారని చెప్పుకున్నాం కదా. శుక్రుడికి ఎక్కడ కూడా రాశి పరివర్తన లేదు. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మేజర్ ఇష్యూస్ అంటూ ఏమి ఉండవండి. శని రాహువులు కలిసి ఉండడం వలన మీకు సప్తమంలో ఇక్కడ ఏమవుతుందంటే ఏదో తెలియని అనుమానము, తెలియని డౌటు, తెలియని కంగారు, ఆందోళన, ఆదుర్ద రైట్ అండి, ఆందోళన కూడా కాదు, ఆదుర్ద రైట్, అన్నెసెసరీ యాంగ్జైటీ ఇటువంటివి బిల్డప్ అవుతుంటాయి. ఏదో అయిపోతుంది, నాకు బాగాలేదు, నాకు బాగుంది అని 10 సార్లు అనుకోండి, సరిపోతుంది, ఇబ్బంది అంటూ ఏం లేదండి. అయితే ఇక్కడ సన్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సన్ ఇన్ఫెక్షన్ అంటే సన్లైట్లోకి ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు మీకు బాడీ మీద, స్కిన్ మీద కొన్ని స్పాట్స్ లాంటివి వచ్చి ఎలర్జీ లాంటి రావడం, తర్వాత దురద పెట్టడం, తర్వాత కాస్త గేరడము, గోక్కోవడం అంటారు కదా, అటువంటివి రావడం, తర్వాత అది ఎలర్జీగా అంటారు కదా, కోతుపుండు అవుతుంది అంటారు, ఏదో మొత్తానికి ఆ సామెత సగమే వచ్చు. సో ఆ రకంగా తయారవడానికి అవకాశాలు ఉంటాయి. సో అటువంటివి లేకుండా చూసుకోండి, ఓకే. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు మీకు పంచమాధిపతి అవుతారు కదా. పంచమాధిపతి మీకు ఆయన మీనంలో ఉన్నారు, అది కూడా సప్తమంలో ఉన్నారు రాహు భగవానుడితో కలిసి. ప్రస్తుతానికి మే 18 తర్వాత రాహు ఎలాగో మారిపోతారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు. ఫోకస్ అనేది మే 18 వరకు కొంచెం తక్కువగా ఉన్న, మే 18 తర్వాత బాగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు.
సో ఫోకస్ బాగా పెరగడము, డిసిప్లిన్ బాగా పెరగడము, మీరు అనుకుంది సాధించడము, మీరు అనుకున్నట్టు అన్నీ ముందుకు తీసుకువెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా మీకు ముందుకు జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నట్లయితే మే 18 లోపు రాస్తుంటే కనుక ఖచ్చితంగా బాగా శ్రద్ధ పెట్టి రాయడానికి ట్రై చేయండి. మే 18 తర్వాత రాసే పరీక్షలు ఏవైనా కూడా చాలా చక్కగా మీకు ఉత్తీర్ణతతో క్లియర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. డిస్క్లైమర్, మీరు శ్రద్ధగా చదివితే మాత్రమే. లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు మళ్ళీ పంచమాధిపతి మీకు ఇక్కడ ఆయన మీనంలో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే సప్తమంలో మీకు మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. అంటే మూడ్ స్వింగ్స్ ఉండడము, డౌట్ ఉండడము, సెల్ఫ్ డౌట్, లేకపోతే పక్క వాళ్ళని బాగా వేలు పెట్టి పొడవడం లాంటివి, అంటే వేలెత్తి చూపించడం కానివ్వండి. నేను ఇచ్చేస్తే నువ్వేం చేసావు, నువ్వు ఇచ్చేస్తే నేనేం చేశాను, నేనెంత నువ్వెంత, నేను ఇది తెచ్చాను నువ్వు ఇది తెచ్చావు, ఇవన్నీ ఉండకూడదండి. నా ఎందుకు చెప్తున్నాను అంటే మాది ఇవన్నీ తెలుసు బట్ జనరిక్గా ఉంటాయి కదా అంటే లేదు, జనరిక్గా ఉండవు. బట్ ఇవన్నీ కనుక ఉంటే ప్లీజ్ రూల్ దెమ్ అవుట్. ఎందుకంటే యూ హ్యావ్ టు లివ్ విత్ దిస్ సిచ్యువేషన్ ఫర్ 2.5 years. ఓకే, 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా శని భగవానుడు ఇక్కడే గోచారంలో ఉంటారు కాబట్టి ఈ టైంలో మీరు కనుక దీన్ని అలవాటు చేసేసుకుంటే పోట్లాడడం 2.5 సంవత్సరాలు ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. అదే కనుక మీరు కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళడం లాంటివి కనుక ట్రై చేసినట్లయితే నథింగ్ లైక్ ఇట్ అండి. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ హ్యాపీనెస్. మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు ట్రై అండ్ డూ సంథింగ్ డిఫరెంట్. ఆ మూడ్ స్వింగ్ వచ్చి మా పార్ట్నర్తో మాట్లాడకపోవడము, లేకపోతే మాట్లాడడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు వాళ్ళతోనే కూర్చొని మాట్లాడండి. డూ ద రివర్స్ ఇంజనీరింగ్, దెన్ ఇట్ విల్ వర్క్. అంతే కదా, లేకపోతే డిస్టెన్స్ పెరుగుతుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి పోస్ట్ May 18 మీకు ఏమవుతుందంటే ఇక్కడ నవమం నుంచి భాగ్యం నుంచి దశమ స్థానానికి వస్తారు. సో మీకు ఏమవుతుందంటే మీ పార్ట్నర్ యొక్క వర్క్ రిలేటెడ్ కానివ్వండి, లేదా మీ యొక్క వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానివ్వండి మీకు ఎక్కువ అవుతుంది. పార్ట్నర్తో డిస్టెన్స్ పెరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కువగా ప్రయాణం చేయాల్సిన అవసరం రావడం కానివ్వండి. ఆల్రెడీ కన్యా వాళ్ళు ఎవరైనా పార్ట్నర్స్ కనుక ఆల్రెడీ వర్క్కి కనుక ట్రావెల్ చేస్తుంటే దయించి నాకు కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ నాట్ బీ హ్యాపీ సెయింగ్ దట్ యు ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, డెఫినెట్లీ నాట్. బట్ ఈజ్ ఇట్ వర్కింగ్ అనేది నేను చూస్తాను అంతే. సో అంటే ఎప్పుడు కలిసి ప్రయాణించే మీరు సడన్గా యూ మస్ట్ హవ్ టేకెన్ అ డెసిషన్ సెయింగ్ దట్ యు షుడ్ నాట్ గో. ఇటువంటివి ఏమైనా ఉంటాయి, లేకపోతే 1 monthకు 2 monthsకు మీ పార్ట్నర్స్ ట్రావెల్ చేసినప్పుడు యూ విల్ నాట్ బీ ఏబుల్ టు జాయిన్. అంటే మీరు జాయిన్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా బాగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. బట్ ఏమవుతుందంటే మీకు ఆయన దశమ స్థానంలో ఉంటే 6th houseని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మీకు హిడెన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే బయటపడతాయి. లైక్ ఆరోగ్యపరంగా కానీ, ఫైనాన్సెస్ పరంగా కానివ్వండి, శత్రుబాధలు కానివ్వండి, ఇవి బయటపడి క్లియర్ అవుతాయి. అండర్లైన్. మాది హెల్త్ అనేసాను కరెక్టే, కాకపోతే బయటపడి క్లియర్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో మన కడుపులో మంటగా ఉంది, మనం ఏదో నార్మల్గా ఈరోజు ఏదో కారం ఎక్కువ తిన్నానులే అని సర్ది పెట్టేసేసుకుని ప్రతిరోజు మజ్జిగ తాగేసి బజ్జి ఉంటున్నాం. లేదు అది ఇంకో ఏంటో అని తేలింది సడన్గా, ఏమవుతుంది, కంగారు పడి ఆ జీవితం అయిపోదు కదా. సో అది సాల్వ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే 9th house and 10th house లార్డ్స్ శుక్ర భగవానుడు, బుధ భగవానుడు. మీకు శుక్రుడు సప్తమంలోనే ఉంటారు, బుధ భగవానుడు మీకు అష్టమానికి వెళ్తారు. ఇక్కడ ఏమవుతుందంటే కెరియర్ పరంగా మీకు కాస్త ఐడెంటిటీ కార్డ్స్ మర్చిపోవడము, లేకపోతే మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మర్చిపోయి మీటింగ్లకి వెళ్ళడాలు, సడన్గా ల్యాప్టాప్ హ్యాంగప్ అయిపోవడాలు, లేకపోతే స్క్రీన్ బ్లింక్ అవడాలు, ఫోన్ హ్యాంగప్ అయిపోవడాలు, ఫోన్ కింద పడిపోయి స్క్రీన్ బద్దలైపోయి కాంటాక్ట్స్ అన్నీ పోవడాలు, ఇలాంటివి జరుగుతాయి. ఏంటమ్మా ఇన్ని చెప్పి ఇలాంటివన్నీ జరుగుతాయని అంత నింపాతిగా చెప్తున్నా ఉంటారా? లేదండి, ఇంతకంటే ఏమవ్వదు, వెంటనే రిపేర్ చేయించేసుకుంటే అయిపోతుంది. సారీ, ఇది నాకు కూడా అయి ఉండొచ్చు కదా, అందుకనే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. స్క్రీన్ బ్లింక్ అవడాలు ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. జస్ట్ ఫర్ 1 month అండి, పెద్దగా ఏమవ్వదు, ప్రాబ్లం లేదు. వెంకటేశ్వర స్వామి ఆరాధన బాగా మంచి చేస్తుందండి. విష్ణు సహస్రనామం ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదువుకోండి, శుభం జరుగుతుంది. హనుమాన్ చాలీసా ప్రతిరోజు 2 సార్లు చదువుకోండి, శుభం జరుగుతుంది. శుభం పోయాది.